ఈ షుగర్ కేన్‌ని నేను అడిలైడ్‌లో పెంచానంటే నమ్ముతారా? షుగర్ కేన్ గ్రో చేయాలంటే ఇండియాలో ఉండాలో, లేదా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉండాలో అని అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ నేను అడిలైడ్‌లో ఉన్న మా గార్డెన్‌లో ఒక్క కేన్ తోటి ప్లాంట్ చేశాను. గ్రో అవుతుందో లేదో టెస్ట్ చేద్దామని. నా సర్ప్రైజ్‌కి అది బ్యూటిఫుల్‌గా గ్రో అయింది. నేను శాండీ లోమ్ సాయిల్‌లో ప్లాంట్ చేశాను. మీరు నన్ను ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలిసే ఉంటుంది, ఈ పార్ట్ ఆఫ్ ద గార్డెన్లో ఇంతకుముందు లాన్ ఉండేది. చిన్న హోల్ చేసి ఒక చిన్న మొక్కను నాటాను. మంచి ఎండ తగిలే ప్లేస్, కొంచెం వాటర్ పోసాను అండ్ ఒక్కసారి నైట్రోజన్ ఫర్టిలైజర్ ఇచ్చాను. అంతేనండి. ఎంత లో మెయింటెనెన్స్ ప్లాంటో అసలు. నాకైతే ఒక్క పెస్ట్ ప్రాబ్లం కూడా రాలేదు. మీరు కనుక అక్టోబర్ ఆర్ నవంబర్ టైంలో ప్లాంట్ చేస్తే అరౌండ్ జూలై నుంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఆకులు ఎండిపోయి కేన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు కావాల్సినన్ని కట్ చేసుకోవచ్చు. అసలు మన ఇంట్లో షుగర్ కేన్ పెంచుకొని హార్వెస్ట్ చేసుకోవడం ఎంతో సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఆ క్రంచ్, ఆ స్మెల్ అండ్ ఆ స్వీట్ జ్యూస్ మన గార్డెన్ నుంచి. ఇక్కడ మా వారు కొంచెం షార్ప్గా ఉన్న నైఫ్తో చెక్క తీసేస్తున్నారు. దెన్ వీటన్నిటిని మేము చకచకా కట్ చేసేసుకొని తినేసాము. మా దగ్గర జ్యూస్ చేయడానికి ఎక్విప్మెంట్ లేదు, సో మేము ఇలా స్నాక్ లాగా రా చెట్టుని తినేసాము. మీరు అడిలైడ్లో కానీ ఈ వరల్డ్లో ఎక్కడ ఉన్నా మీరు ఎప్పుడైనా షుగర్ కేన్ గ్రో చేయాలి అని అనుకుంటే ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై. అడిలైడ్ లాంటి క్లైమేట్లో పెరిగిందంటే మీ క్లైమేట్లో కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. పెద్దగా టేక్ కేర్ చేయాల్సిన పని లేదు. కొంచెం నీళ్ళు, కొంచెం ఫర్టిలైజర్, మంచిగా ఎండ తగిలే చోటు, అంతేనండి. ఇంకా మీరు తినకపోయినా కూడా ఈ చెట్టు మీకు బ్యాంబూ లాగా మంచి స్క్రీన్ ప్లాంట్లా వర్క్ అవుతుంది. అండ్ గార్డెన్లో టాల్గా లష్గా ఎంత అందంగా ఉంటుందో. మేము ఈ పర్పుల్ వెరైటీ స్నాకింగ్ కోసం బాగుంటుందని కొన్నాము. ఈ వెరైటీని ప్లాంట్ చేసాము. గ్రీన్ వెరైటీ కూడా దొరుకుతుందట. అది దొరికితే నేను డెఫినెట్గా ప్లాంట్ చేస్తాను. ఆ వెరైటీ జ్యూసింగ్కి బాగుంటుందని విన్నాను. నేను ఈ చెరుకు స్నాక్ చేసేటప్పుడు నాకు చిన్నప్పుడు మా స్కూల్ అయిపోయి మేము ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడ షుగర్ కేన్ బండివాడు ఇలా చెరుకు ముక్కలు పెట్టి అమ్మడము అండ్ చెరుకు రసం తీసి ఆ నిమ్మకాయ అల్లం వేసి అమ్మే చెరుకు రసము నాకు ఎంతో ఫేవరెట్ డ్రింక్. అండ్ మళ్ళీ ఇన్ని ఇయర్స్కి మా ఇంట్లో పండిన చెరుకుతోటి అఫ్కోర్స్ జ్యూస్ చేసుకోలేకపోయినా కూడా ఆ చెరుకు ముక్కలు తిని నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇంత ఈజీగా వచ్చేసింది కదా, రెడీ అయినట్టుంది. మరి ఏదో ఒకసారి ఇలా పెట్టు, ఎంత హైట్ ఉందో చూద్దాం. షుగర్ కేన్ గ్రో చేయాలంటే మీకు పెద్ద స్పేస్ కూడా అవసరం లేదండి. ఇంత బుడ్డ ప్లేస్లోనే మాకు ఆల్మోస్ట్ 30 కేన్స్ హార్వెస్ట్ అయ్యాయి. అన్నీ ఒక్కసారే కాదు, జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిదానంగా హార్వెస్ట్ చేసాం. ఇంకా చాలా చెరుకు మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాము. మీకేమైనా టిప్స్ కావాలి అన్నా, ఇంకా షుగర్ కేన్ గ్రోయింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు షుగర్ కేన్ గ్రో చేసుకోవడానికి నేను చెప్పగలిగిన అన్ని విషయాలన్నీ చెప్పి హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కొత్త గార్డెనింగ్ ప్రయాణంతో కలుద్దాం. అంతవరకు కీప్ గ్రోయింగ్ వాట్ మ్యాటర్స్.